హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా తాతయ్య చనిపోయాడని చెప్పాను కదా. సో మా తాతయ్య చనిపోయి వాళ్ళకి 7 days అవుతుందన్నమాట. సో అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ పుట్టింటి తరపు వాళ్ళు వచ్చి వాళ్ళ ఆడపడుచుకి పసుపు కుంకుమలు ఇచ్చి పూలు పెట్టి వెళ్తారంట. తర్వాత అత్తగారి ఇంటి తరపు వాళ్ళు వచ్చి పసుపు కుంకుమలు ఇస్తారంట. సో నేను పుట్టింటి వాళ్ళు మొన్న 5వ రోజు వచ్చినప్పుడు నేను లేనన్నమాట. సో అందుకే నాకు తెలీదు. ఇప్పుడు గాజులు వేస్తున్నది మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారింటి తరపు వాళ్ళు. వాళ్ళిద్దరు మా అమ్మమ్మ వాళ్ళ తోటి కోడళ్ళు అనమాట. సో చూడండి, వాళ్ళు ఇవాళ 7వ రోజు కదా అని చెప్పి వాళ్ళు గాజులు వేస్తున్నారు. ఇప్పుడు పూలు పెడుతున్నారు అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం 7 తోటికోడళ్ళు అనమాట. అందరిలోకెల్లా మా అమ్మమ్మ పెద్ద తోటికోడలు. ఇప్పుడు పూలు పెడుతున్న ఆమెమో అందరికడిగి చిన్న తోటికోడలు అనమాట. చూడండి, కుంకుమతోటి బొట్టు పెడుతున్నారు. ఇక ఈ కొన్ని రోజులు పెద్ద కర్మ అయ్యే వరకే మా అమ్మమ్మ ఇలాంటివన్నీ పెట్టుకోవాలంటే ఇంకా ఆ తర్వాత అలా రోజునాడు అన్నీ తీసేస్తారు కాబట్టి ఇక నుంచి పెట్టుకోకూడదంట. అందుకని ఇద్దరు తోటికోడళ్ళు బొట్లు, పసుపు, పూలు, గాజులు అన్నీ నిండుగా వేశారు. చూడండి, మా సైడ్ అయితే మా కులంలో ఇలాగే చేస్తారంట. మరి మిగతా కులాల వాళ్ళు ఎలా చేసుకుంటారో నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ అలాంటి వాటికి వెళ్ళలేదు. సో నాకైతే తెలీదు. చూడండి, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మా తాతయ్య లేడంటే. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కదా. సో నేను మర్చిపోలేకపోతున్నాను మా తాతయ్యని. మా అమ్మమ్మ చూడండి ఎలా ఉందో. ఎప్పుడూ ఇద్దరు ఒక్కచాటే కూర్చొని ఉండేవాళ్ళు ఎప్పుడు. ఇప్పుడు మా అమ్మమ్మ ఒక్కతే ఉంది.